గురజాడ అప్పారావు గారి నాటకం కన్యాశుల్కం ఇప్పటికీ ఇంకా చదవకుంటే నేడే చదవండి. చదివి ఉంటే మళ్ళీ చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి. 1892లో వ్రాయబడ్డ నాటకం కన్యాశుల్కం. ఆ నాటకంలో హీరో కాని హీరో గిరీశమైతే, నాయిక కాని నాయిక మధురవాణి. ఒక వేశ్య అయిన మధురవాణి పాత్ర ద్వారా మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాడు గురజాడ. కన్యాశుల్కం, బాల్య వివాహం, విధవా వివాహం, వేశ్యల జీవితం వంటి ఆనాటి సాంఘిక దురాచారాలకు సంస్కరణవాదులకున్న అభిప్రాయాలే గిరీశం కూడా పైకి వల్లిస్తుంటాడు కానీ మోసమతడి ప్రవృత్తి. ద్రవ్యాశ, దురాశ, లౌక్యం, మోసం, దగ, లంచాలు, దొంగ జ్యోతిష్యాలు, జరగని ఖూనీలో తప్పుడు సాక్ష్యాలు, భూతవైద్యాలు, బూటకపు బైరాగులు, న్యాయ వ్యవస్థలోని అన్యాయాలు ఒకటేమిటి, ఆనాటి సంఘంలో ఉన్నవి, ఈనాటికి ఉంటున్నవి అన్నీ చర్చకొస్తాయి నాటకంలో. మొదటిసారి కన్యాశుల్కం చదివినప్పుడు నవ్వొచ్చింది, రెండోసారి చదివినప్పుడు ఏడుపు వచ్చింది, మూడోసారి చదివినప్పుడు బుద్ధొచ్చింది, మళ్ళీ మళ్ళీ చదివినా ఏదో ఒకటి వస్తూనే ఉంది. తెలుగువాడి అటకమీది ఆవకాయ జాడి కన్యాశుల్కం. ఎప్పుడు మనస్సు వెగటెక్కినా నాలిక్కి రాసుకోవచ్చు అంటారు ప్రసిద్ధ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అపూర్వమైన కన్యాశుల్కం నాటకం గురించి.